దేవునితో 40 రోజులు. దుష్టులు చనిపోవుట వలన నాకు సంతృప్తి కలుగదు. కానీ వారు పశ్చాత్తాపముతో మరలి వచ్చిన నాకు ఎంతో సంతోషము. హల్లెలూయా హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగా. మార్చి 23వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 34వ ఉపవాస దినము శనివారము. వారిని ఒక్క జాతిగా ఐక్యము చేసెదను. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. జనులతో యావే ప్రభువైన నా మాటలుగా ఇట్లు చెప్పును. నేను ప్రజలను చెల్లాచెదరైన జాతుల నుండి తిరిగి రప్పించెదను. వారిని ఏకము చేసి వారి నేలకు తోడుకుని వచ్చెదను. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపై ఉన్న వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒకే రాజు వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండియు ద్రోహముల నుండియు వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజే వారిని ఏలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబునకు ఇచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును వారి సంతతియు తరతరముల వరకు అచ్చటనే జీవించెదరు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో సమాధానార్థమైన నిబంధనము చేసుకొందును. అది నాకును వారికిని మధ్య నిత్య నిబంధనముగా ఉండును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు ప్రభువుడనైన నేను ఇశ్రాయేలును పవిత్రపరచు వాడనని అన్యజాతులు గ్రహించును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 10, 11 నుండి 12, 13 వచనములు. అందరూ గొర్రెల కాపరి తన మందను కాపాడుకున్నట్లే ఆయన మనలను కాచి కాపాడును. ప్రభువు ఇట్లు అనుచున్నారు, అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులు ఆలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులు ఇట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలును చెల్లాచెదరు చేసితిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి తన మందను కాపాడునట్లే వారిని కాచి కాపాడుదును. అందరూ గొర్రెల కాపరి తన మందను కాపాడుకున్నట్లే ఆయన మనలను కాచి కాపాడును. నేను ఇశ్రాయేలునకు దాస్య విముక్తి కలిగించితిని. వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించితిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యమును గాంచి సంతసింతురు. నేను వారికి ధాన్యమును, ఒలీవ తైలమును, గొర్రెల మందలను, గోడ్ల మందలను బహూకరింతును. వారు ఇక విచారమునకు గురికాక మీరు కట్టిన తోటవలె కళకళలాడుదురు. అందరూ గొర్రెల కాపరి తన మందను కాపాడుకున్నట్లే ఆయన మనలను కాచి కాపాడును. అప్పుడు కన్యకలు ఆనందముతో నాట్యము చేయుదురు. వృద్ధులు యువకులను సంతసించెదరు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపమునకు బదులుగా ప్రమోదమును వసుదును. అందరూ గొర్రెల కాపరి తన మందను కాపాడుకున్నట్లే ఆయన మనలను కాచి కాపాడును. చెల్లాచెదురైన దేవుని సంతానమును ఆయన ఏకము చేయును. సువిశేష పఠనము అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 11వ అధ్యాయము 45వ వచనము నుండి 57వ వచనము వరకు. తల్లి మరియమ్మతో కలిసి వచ్చి యేసు చేసిన ఈ కార్యమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ కార్యమును గురించి వివరించిరి.
అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదుము? ఇతడేమో అనేక సూచక క్రియలు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును, మన జాతిని రెంటినీ నాశనము చేసెదరు అని చెప్పిరి. కాని వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫ, మీకు ఏమీయూ తెలియదు. జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాటను అతడు తానుగా కాక ఆ సంవత్సరపు ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అటుల మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచట నుండి సమీపమున ఉన్న నిర్జన ప్రాంతము ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచటని ఉండెను. యూదుల పాస్క పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, మీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా ఏమి అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన పక్షమున వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా శోకమును సంతోష నాట్యముగా మార్చగల తండ్రి, మేము అడగక ముందే మా అవసరములను తెలుసుకుని అన్నీ సమకూర్చిన తండ్రి, మీ నిబంధనలను అనుసరించి వెలుగు పుత్రులుగా జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము. వారిని మీ కాపుదలలో మీ నామమునకు ఘనత కలుగలాగున జీవించేలా దీవించండి తండ్రి. మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.